ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవాళ్ళు అస్సలు తీసుకోకూడని 5 పానీయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అటువంటి సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కొన్ని పానీయాలు అస్సలు తీసుకోకూడదు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య మరింతగా పెరుగుతుంది. ఈ వ్యాధిలో కాలేయ కణాలలో అవాంఛిత కొవ్వు పరిమాణం పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ అనేది నేటి ఆధునిక జీవనశైలి ఫలితంగా తలెత్తుతున్న అనారోగ్య సమస్య. ఆహారం, జీవనానికి సంబంధించిన చెడు అలవాట్లు కాలేయానికి చాలా హానికరం. మీరు ఎంతో ఇష్టంగా తాగే కొన్ని పానీయాలు తెలిసి లేదా తెలియకుండా ఫ్యాటీ లివర్ సమస్యను పెంచుతాయని మీకు తెలుసా? అలాంటి 5 పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ విషయంలో నివారించాల్సిన పానీయాలు. సోడా, శీతల పానీయాలు. ఫ్యాటీ లివర్ సమస్యలో మీరు పొరపాటున కూడా శుద్ధి చేసిన చక్కెర లేదా ఫ్రాక్టోజ్ అధికంగా మొత్తంలో ఉండే పానీయాలను అస్సలు తీసుకోకూడదు. అందుకే వైద్యులు అలాంటి రోగులను సోడా లేదా శీతల పానీయాలు తాగకుండా గట్టిగా నిషేధించారు. వీటిలోని అధిక చక్కెర కాలేయంపై తీవ్ర భారాన్ని మోపుతుంది. పండ్ల రసం. మీరు ఫ్యాటీ లివర్తో బాధపడుతుంటే మీరు తాజా పండ్లను నేరుగా తినవచ్చు, కానీ వాటి రసం తాగడం కాలేయానికి అంత మంచిది కాదు. ఇక ఇది కాలేయంలో కొవ్వు మొత్తాన్ని పెంచుతుంది. మిమ్మల్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రోగిగా మార్చగలదు. దీనికి ప్రధాన కారణం ఈ జ్యూసెస్లో ఉండే అధిక ఫ్రక్టోజ్ మొత్తం. పండ్లను రసంగా మార్చడం వల్ల వాటిలోని ఫైబర్ తొలగిపోయి చక్కెర కాలేయానికి చేరుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారి ఆహారంలో టీ, కాఫీలను పరిమితం చేయాలి. వీటిలోని కెఫిన్ కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కొవ్వు, కాలేయ సమస్యలో కెఫిన్ కలిగిన పానీయాలు కాలేయాన్ని మరింత బలహీనపరుస్తాయని వైద్యులు అంటున్నారు. దీనికి బదులుగా మీరు ఏదైనా హెర్బల్ టీ, అంటే ఉదాహరణ గ్రీన్ టీ లేక పుదీనా టీ తాగవచ్చు. బీర్లో ఆల్కహాల్ పానీయాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మీరు దాన్ని తీసుకోవచ్చని దీని అర్థం కాదు. బీరులో ఉండే క్యాలరీస్ పరిమాణం ఒక హాంబర్గర్ కంటే తక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు ఎక్కువ బీర్ తీసుకుంటే కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది. రుచిగల నీరు, ఫ్లేవర్డ్ వాటర్. ఈ రకమైన రుచిగల నీరు లేదా ఫ్లేవర్డ్ వాటర్ అయినా కొవ్వు కాలేయ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. మీరు కూడా ఈ సమస్యతో గనక పోరాడుతూ ఉంటే పొరపాటున కూడా రుచిగల నీటిని తీసుకోకండి. ఎందుకంటే కృత్రిమ రంగులు, అవసరమైన దానికంటే ఎక్కువ చక్కెరను దీన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి కాలేయానికి అదనపు భారాన్ని కలిగిస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు తమ ఆహార పానీయాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.